ఒంటి చేత్తో జైల్లోని 3 గోడలు దూకి పారిపోయిన ఖైదీ గోవిందచామిని కేరళ పోలీసులు పట్టుకున్నారు. కన్నూరు డిప్యూటీ జైలర్ని సస్పెండ్ చేశారు. సంచలనం సృష్టించిన 23 ఏళ్ల యువతి హత్యాచార ఘటనలో దోషిగా ఉన్నాడు గోవిందచామి. కన్నూరు జైలు నుంచి మరో జైలుకు తరలిస్తున్నారు. సినీ పక్కీలో కేరళలో కన్నూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ గోవిందచామి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 8 గంటల పాటు తప్పించుకున్న గోవిందచామిని పోలీసులు పట్టుకున్నారు. జైల్లో ఎవరి సహకారంతో గోవిందచామి తప్పించుకున్నాడన్న విషయంపై పోలీసులు జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ జైలర్ని విషయంలో అధికారులు సస్పెండ్ చేశారు. కన్నూరులోని తెలప్పు ప్రాంతంలో ఉన్న పాడుపడ్డ ఇంట్లో ఉన్న పాత బావిలో నక్కాడు గోవిందచామి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గోవిందచామిని చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. గోవిందచామికి కరడుగట్టిన నేర చరిత్ర ఉంది. కేరళలో 2011లో సంచలనం సృష్టించిన హత్యాచార కేసులో ఇతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తమిళనాడులోని సేలంతో పాటు పలు ప్రాంతాల్లో దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కన్నూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం తెల్లవారుజామున తను పరారు కావడం తీవ్ర సంచలనం రేపింది. గోవిందచామి కోసం ప్రత్యేక బృందాలు పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టాయి. కన్నూరు జైలు నుంచి గోవిందచామి సినీ పక్కీలో సెల్లోని ఇనుప కడ్డీల్ని తొలగించుకొని దుస్తులతో తయారు చేసుకున్న తాడు సాయంతో జైలు గోడ దూకి పరారయ్యాడు. ఒంటి చేయి మాత్రమే ఉన్న గోవిందచామి జైల్లోని 3 గోడల్ని దూకి పారిపోవడం సంచలనం రేపింది. ఒంటి చేయి ఉన్న గోవిందచామి జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తను తప్పించుకోవడంలో జైల్లోని ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. కేరళలో కొచ్చికి చెందిన 23 ఏళ్ల యువతిపై హత్యాచారం కేసులో దోషిగా తేలాడు గోవిందచామి. మృతురాలు దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనిచేశారు. 2011 ఫిబ్రవరి 1న ఆమె విధుల్ని ముగించుకొని ఎర్నాకుళం నుంచి షొరనూరుకు వెళ్లే ప్యాసింజర్ రైల్లోని మహిళా కోచ్లో ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో గోవిందచామి ఆమెపై దాడి చేశాడు. కదులుతున్న రైలు నుంచి తోసేసి తాను కూడా బయటకు దూకి ఆమెపై అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. రైలు పట్టాల పక్కన పడున్న బాధితురాల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయాడు. ఘటనపై కేరళలో నిరసనలు భగ్గుమన్నాయి. మహిళల భద్రతపై కేరళలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ ఆందోళనలు నిరసనలు చేపట్టారు. కేసును దర్యాప్తు చేసిన త్రిశూర్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2012లో నిందితుడు గోవిందచామికి మరణశిక్ష విధించింది. 2014లో కేరళ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. 2016లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు నిందితుడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.